ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు విజయవాడ వెస్ట్ బైపాస్ లో కృష్ణా నదిపై భారీ వంతెన నిర్మిస్తున్నారు. ఆ బ్రిడ్జ్ ని చూడబోతున్నారు. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే కృష్ణా నదిపై నిర్మిస్తున్న 3 కిలోమీటర్ల భారీ వంతెన. ఈ బ్రిడ్జ్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ కన్స్ట్రక్ట్ అవుతుందంటే, మన గొల్లపూడి ఉంది కదా, గొల్లపూడి దగ్గర నేషనల్ హైవే 65 నుంచి వెళ్తున్నప్పుడు మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ కనిపిస్తుంది. ఆ విజయవాడ వెస్ట్ బైపాస్ లో లెఫ్ట్ తీసుకున్నామంటే ఈ బ్రిడ్జ్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బ్రిడ్జ్ అయితే మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. నాకు తెలిసి ఇంకొక 2-3 మంత్స్లో ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. చూస్తున్నారు కదా, మనకి బ్రిడ్జ్ పైన మొత్తం స్లాబ్ అయితే అయిపోయింది. మొత్తం బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయింది. అండ్ మీరు స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే ఒక 2 to 3 గెడ్డర్స్ని కనెక్ట్ చేసి స్లాబ్ వేసేస్తే ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. నా ప్రీవియస్ వీడియోలో చాలా క్లియర్గా ఈ బ్రిడ్జ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ బ్రిడ్జ్తో పాటు నేషనల్ హైవే 65 కూడా క్లియర్గా చూపించాను నా ప్రీవియస్ వీడియోలో. అయితే ఆ వీడియోకి మోస్ట్లీ వచ్చిన కామెంట్స్ ఏంటంటే, ఈ బ్రిడ్జ్ని కంప్లీట్గా చూపించమని చెప్పారు. అలానే విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ 4ని చూపించమన్నారు. అంటే ఈ కృష్ణా నదికి అటువైపు ఉన్న బైపాస్ రోడ్ని చూపించమన్నారు. సో నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఆ బైపాస్ కంప్లీట్గా చూపిస్తాను. ఈ వీడియోలో మీకు బ్రిడ్జ్ని అయితే చూపిస్తున్నాను. మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ విధంగా బ్రిడ్జ్ అయితే ఉంది. చూడడానికి చాలా బాగుంది. కృష్ణా నదిపై ఈ భారీ వంతెన నిర్మాణం మాత్రం అద్భుతమని చెప్పుకోవాలి. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యి అలానే విజయవాడ వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయిందంటే మనకి మోస్ట్లీ విజయవాడ సైడ్ ట్రాఫిక్ చాలా తగ్గుతుంది. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయినా సరే మనకి విజయవాడలో ట్రాఫిక్ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే గుంటూరు నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నారో ఈ బ్రిడ్జ్ యూజ్ చేసి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. అండ్ అలానే అటుపక్క ఊర్లు వెళ్ళాలన్నా ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ ఇంకా ఖమ్మం సైడ్ వెళ్ళాలన్నా ఇటు సైడ్ నుంచే మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఈ బ్రిడ్జ్ తొందరగా కంప్లీట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎవరైతే టువర్డ్స్ గుంటూరు వెళ్దాం అనుకుంటారో ఈ నేషనల్ హైవే 65 నుంచి లేదా విజయవాడ నుంచి ఈ బ్రిడ్జ్ ద్వారా మనం డైరెక్ట్గా మంగళగిరి దాకా వెళ్ళిపోవచ్చు. మంగళగిరి నుంచి మనకి మొత్తం 6 లేన్ హైవే ఉంటుంది కాబట్టి, అండ్ అక్కడి నుంచి మనం అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ మీకు కింద రోడ్డు కనిపిస్తుంది కదా, అది మనకి అమరావతికి వెళ్ళే రోడ్డు. ఇక్కడ మనకి సర్వీస్ రోడ్లో కనెక్షన్ అయితే ఉంటుంది. ఆ సర్వీస్ రోడ్ల నుంచి మనం అమరావతి రోడ్లో మెర్జ్ అవ్వచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఇది ఎగ్జాక్ట్గా మనకి మంగళగిరి వరకు ఉంటుంది. మంగళగిరిలో నేషనల్ హైవే 16 అలానే ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ ఎక్కడ మెర్జ్ అవుతుందో రేపటి వ్లాగ్లో చాలా క్లియర్గా చూపిస్తాను. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయితే మనం హ్యాపీగా అండ్ ఈజీగా టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళాలన్నా టువర్డ్స్ వైజాగ్ రావాలన్నా ఎలా అనేది రేపటి వీడియోలో చూపిస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే స్ట్రైట్ రోడ్ కనబడుతుంది. అలా స్ట్రైట్ అయి వెళ్ళిపోయామంటే మనం మంగళగిరి దగ్గర చినకాకాని వెళ్తాం. చినకాకాని నుంచి 6 లేన్ హైవేలో మనమైతే హ్యాపీగా గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి వెళ్ళొచ్చు. అండ్ మన బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే అవుతుంది కదా, ఆ ఎక్స్ప్రెస్ హైవే కంప్లీట్ అయితే మనం టువర్డ్స్ బెంగళూరు కూడా వెళ్ళొచ్చు. నేనైతే మన విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేలో ప్యాకేజ్ 14, ప్యాకేజ్ 13 ఈ 2 ప్యాకేజ్ని చూపించాను. మీరు చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంటే చూసేయచ్చు. అలానే ఈ ప్రీవియస్ వీడియో ఉంటుంది కృష్ణా నదిపై భారీ వంతెన వీడియో. ఆ వీడియో మీరు చూడకపోతే చూడండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ అందులో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, మీకు కృష్ణా నది కనిపిస్తుంది, అలానే బ్రిడ్జ్ కూడా కనబడుతుంది. బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. సో మీకు ఈ వ్యూ అనేది చూపిస్తున్నాను. అండ్ కృష్ణా నది అలా వెళ్తూ ఉంటే చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంది. ప్రస్తుతం వర్షాల కారణాల రీత్యా నది ఇంకా ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది. మీరు ఆ ప్రవాహం చూసినట్లయితే కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బ్రిడ్జ్ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా బ్రిడ్జ్ పైన ఉండే వ్యూని చూపిస్తాను. ఈ బ్రిడ్జ్ మొత్తం 6 లేన్ అయితే ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిందంటే మోస్ట్ ఆఫ్ ది ట్రాఫిక్ ఇటువైపే షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది వెహికల్స్ ఏ వెహికల్స్ అయితే చెన్నై నుంచి టువర్డ్స్ వైజాగ్ వస్తాయో ఆ వెహికల్స్ అన్ని ఈ బ్రిడ్జ్ని యూజ్ చేస్తాయి. అలానే గుంటూరు సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ కూడా టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళాలన్నా టువర్డ్స్ వైజాగ్ వెళ్ళాలన్నా ఈ బ్రిడ్జ్ని యూజ్ చేస్తారు. చూస్తున్నారు కదా బ్రిడ్జ్ వ్యూ ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇలాంటి డెవలప్మెంట్, కన్స్ట్రక్షన్ ఇంకా హైవేస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
మన ఛానల్లో ఓన్లీ మన డెవలప్మెంట్ వీడియోస్ కాకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేలా కొన్ని ట్రావెల్ వీడియోస్ కూడా ఉంటాయి, మీరు అవి కూడా చూడొచ్చు. అండ్ అలానే వెహికల్ రివ్యూస్ కూడా ఉంటాయి. అండ్ ప్రతిదీ మన ఛానల్లో ఉంటుంది, మీకు నచ్చిన వీడియో మీరు చూసుకోవచ్చు. ఈ వీడియోస్ నేనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్ అంశుమన్ కూడా చేస్తున్నారు. తను హిందీలో చేస్తారు, నేను తెలుగులో చేస్తాను. సో తన ఛానల్లో కూడా ఇంకా ఇన్ఫర్మేటివ్గా వీడియోస్ అయితే ఉంటాయి, మీరు చూడాలనుకుంటే హిందీలో చూడొచ్చు. మీకు హిందీ రాదనుకుంటే తెలుగులో మన ఛానల్లో చూడొచ్చు. అండ్ అంశుమన్ బ్రో నేను కలిసి మోస్ట్లీ చాలా హైవేస్ అయితే కవర్ చేసాం. ఆ హైవేస్లో వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ వే, తర్వాత బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే, అండ్ ఆ తర్వాత మనకి విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే, అండ్ ఇంకా మన విజయవాడ వెస్ట్ బైపాస్, ఇలా చాలా హైవేస్ కవర్ చేసాం. అండ్ ప్రతి వీడియో నా ఛానల్లో ఉంటుంది, అలానే తన ఛానల్లో ఉంటుంది, అండ్ తన ఛానల్లో హిందీలో ఉంటుంది. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నెన్నో చూపిస్తాం. అండ్ అలానే ప్రతి హైవే గురించి డీటెయిల్స్ని మీకైతే అందిస్తాం. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడితోనే బ్రిడ్జ్ అయితే ఎండ్ అవుతుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే నేషనల్ హైవే 65 అయితే వస్తుంది. ఆ హైవే గురించి మీరు నా ప్రీవియస్ బ్లాగ్ చూడాలి. సో ఫైనల్గా మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఛానల్ని షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ వీడియో బాగా నచ్చేస్తే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ ఆల్వేస్, and always have a safe and happy drive. Thank you, take care, bye bye, have a good day.